అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రామ్కి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ మంగాయమ్మ గారు. ఆవిడ హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ అమ్మగారింట్లో కానీ వారి అత్తగారింట్లో కానీ అందరూ హిందువులుగానే ఉండి విగ్రహారాధన చేస్తూ ఉండేవారు. అలాగే మన సిస్టర్ గారు కూడా కనక మహాలక్ష్మికి అలాగే ఆంజనేయుడికి పూజలు చేస్తూ ఉండేవారు. అలాగే కార్తీక మాసంలో శివుడికి 40 రోజులు ఉపవాసం ఉండి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవారు. అలాగే నోములు, వ్రతాలు. అమ్మగారు కూడా వీరభద్రుడికి సంబరాలు చేస్తూ విగ్రహారాధనలో మునిగి తేలుతూ ఉండే వారి కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, ఎలా మంగాయమ్మ గారు ఈ సమస్త విగ్రహారాధన అంతటిని విడిచిపెట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు. ఆవిడ రక్షణ సాక్ష్యము, అలాగే ఆవిడ అనుభవ సాక్ష్యము మనందరము సిస్టర్ నోటితో తెలుసుకుని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను కూడా యేసుక్రీస్తుని గొప్ప దేవుడిగా అంగీకరించి యేసుక్రీస్తు నామంలో మేము నిలబడ్డాము. ఏంటంటే ఒకప్పుడు మేము కూడా హిందువులమే, మహాపూజలు చేసేవాళ్ళం. చిన్నప్పుడు మా అమ్మగారు దేవుడిని నమ్ముకున్నారు. నా చిన్నప్పుడు నేను మాత్రం మా నాన్నగారు, మా అన్నయ్య, మా అక్కలు అందరూ పూజలు చేసేవాళ్ళు. చిన్నప్పుడు అయితే నేను అత్తమాను గుళ్ళు చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని. ఏ గుడికాడ ప్రసాదం పెడితే ఆ గుడికాడికి వెళ్ళిపోయేదాన్ని చిన్నప్పుడు. అలాగా తర్వాత మా అమ్మగారు బాప్తీసం తీసి మా అమ్మగారు వీరభద్రుడి పూజ చేసేవారు. మాది వాకాడ గ్రామం. మా అమ్మగారికి 2-3 అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరభద్రుడి పూజ చేస్తే మా చెల్లి చనిపోయినప్పుడు యేసుప్రభు వారు వచ్చి నీ కుమార్తె చనిపోతుందని చెప్పారట. యేసుప్రభు వారు మా అమ్మకు తెలియదు. కానీ మా అమ్మ వీరభద్రుడు చెప్పలేదని వీరభద్రుడిని అడిగిందంట. మరి పిల్ల చనిపోద్దని నువ్వు ఎందుకు చెప్పలేదంటే నాకే తెలదన్నాడంట. మా అమ్మ 10 చెప్తే ఇదంతా డ్యాన్స్ కట్టేసిదంట. అందరూ వచ్చి వీరభద్రుడి పతి చెప్పించుకునేవారట మా చిన్నప్పుడు. అయితే మా చెల్లి చనిపోయేటప్పటికి నేను 5 సంవత్సరాల పిల్లనేమో, 4 సంవత్సరాలు. ఆ టైం నుంచి మా అమ్మ వీరభద్రుడిని పూజలు అన్నీ. అప్పుడు మా అమ్మ అప్పుడు వరకు పసుపు కుంకుమ నోవులు, ఏదో ధాన్యం నోవులు, ఇంక వ్రతాలు, పూజలు, నోవులు అన్నీ చేసేవారు మా ఊళ్ళందరూ. ఎప్పుడైతే మా చెల్లి చనిపోయిందో మా అమ్మ విగ్రహారాధన వదిలేసి దేవుళ్ళలోకి వచ్చేసింది. అందుకని నాకు యేసుప్రభు అంటే చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట. మా అమ్మ కూడా జాన్వరి 1కి క్రిస్మస్కి చర్చికి వెళ్ళేదాన్ని. ఉత్తప్పుడు పూజలు చేసేసేదాన్ని. మా నాన్న, మా అక్క, మా వదిన, మా అన్నయ్య, నేను అందరూ పూజలు చేసేసేవాళ్ళం. అయితే మరి అలా ఉన్నప్పుడు మరి నేను కూడా 10th క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత వివాహం జరిగింది. మరి హిందూ కుటుంబంలోకి వచ్చాను. మా మామయ్య గారు లేరు కానీ మా అత్తయ్య గారు, మా ఆయన గారు చాలా పూజలు చేసేవారు. నేను మా అత్తయ్య గారు ఇంటికి వచ్చాక ఆంజనేయ స్వామి పూజ, కనకమహాలక్ష్మి పూజ నేర్చుకున్నాను. అంతకుముందు అవి లేవు. కనకమహాలక్ష్మి పూజ చేస్తే లక్ష్మీవారి నాడు తానం చేసి వెళ్ళి మంచినీళ్ళు కూడా తాగేవాళ్ళం కాదు. ఇప్పుడు ఉపవాసాలు ఉంటే మంచినీళ్ళు తాగేస్తున్నారు, టీలు తాగేస్తున్నారు. అప్పుడు ఉమ్ము మింగకుండా ఉపవాసం ఉండేవాళ్ళం మేము. అలా వెళ్ళి 101 బిందెలు పోసేదాన్ని గుడి చుట్టూ తిరిగి. 101 బింది పట్టుకుని వెయ్యాలి, ఆ తల్లి ఆ దేవుడి మీద వెయ్యాలన్నమాట. అలా చేసేదాన్ని. అలా చేస్తే ఏదో బాగుంటుంది భక్తి అనుకునేవాళ్ళు. తర్వాత మంగళవారం వస్తే ఆంజనేయ స్వామికి ఎంత తవలపాకులు, మోద, కొబ్బరికాయ, లీటర్ పాలు, ఆకులు, చెక్కలు అన్నీ పట్టుకెళ్ళి శని ఉండదు ఎంతో బాగుంటామని ఆంజనేయ స్వామి పూజ చేసేదాన్ని. మరి కార్తీక మాసం వస్తే 40 రోజులు మేము ఉల్లిపాయ తినేవాళ్ళం కాదు. ఎవరింటికి వెళ్ళినా మంచినీళ్ళు తాగేవాళ్ళం కాదు. 40 రోజులు ఉపవాసం ఉండి కింద పడుకునేవాళ్ళం. మా అత్తగారు, నేను, మా ఆయన. అలాంటప్పుడు కూడా మేము ఎవరింటికన్నా వెళ్తే మంచినీళ్ళు తాగితే ఏదో అపవిత్రం అయిపోతాం అనుకునేవాళ్ళం. అంత నిష్టగా పూజ చేసేవాళ్ళం. అలా మరి పూజ చేసినప్పుడు కార్తీక మాసంలో ద్వాదశులు, ఏకాదశులు ఇవన్నీ చేసేవాళ్ళం. మా అత్తయ్య గారు చాలా మంచివారు. తల్లిలా ప్రేమించి నన్ను కూతురులా చూశారు. ఎప్పుడు అత్తగారిలా చూడలేదు. అయితే మా అత్తయ్య గారికి ఈ కార్తీక మాసం మొన్నాడు ఏలు సొలుపని వచ్చిందనమాట. ఆ సొలుపుకి నేనేం చేశానంటే హాస్పిటల్ తీసుకెళ్ళాం. మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. లారీ మీద పనిచేసేవారు డ్రైవర్ కానీ. తీసుకొస్తాం. కానీ ఆ డాక్టర్ గారు మాకు చెప్పలేదు. ఇప్పుడంటే క్యాన్సర్లు అవి ఇవి అది ఏదో వచ్చిందంట. మా అత్తగారికి తెలియలేదు. ఈ ఏళ్ళు నల్లగా అయిపోయిందనమాట. 15 రోజులు, మళ్ళీ 15 రోజులకు మా అమ్మగారు చూడడానికి వచ్చారు. మా అత్తయ్య గారికి జ్వరం, నాకు జ్వరం. ఈలోగా చూసేసి వెళ్ళిపోయారు. తర్వాత వస్తే ఇంకో 15 రోజులకి హాస్పిటల్ తీసుకెళ్ళాం. మా అక్క కౌరంపి, మా అక్కది సూర్యనారాయణపురం, ఈ ఊరే మా పెద్ద అక్కదే. ఆ అక్క కౌరంపి హాస్పిటల్ తీసుకెళ్తే ఎల్లుండు రేపే ఎప్పుడు చనిపోద్దని చెప్పారంట డాక్టర్లు. కానీ మా అక్క నాకు చెప్పలేదు. మా అత్తగారు మాట్లాడుతానే చనిపోయింది.
అప్పుడు నాకు ఈ పూజలంటే ఆసక్తి కలిగిందనమాట. అప్పటికి మా పాప పుట్టేసింది, బాబు పుట్టేశారు. నాకు ఓ పాప, బాబు. ఏంటి ఇంత కార్తీక మాసం చేసాం, ఇన్ని చేసాం. మేమిద్దరం పుణ్యం వస్తే ఏం తినేవాళ్ళం కాదు, అంత ఖచ్చితంగా చేసాం. మా అత్తగారు ఎంత మంచిది, ఇలా చనిపోయిందేటి. ఇంక ఈ దేవుళ్ళు ఏమి మా అత్తగారిని బతికించలేదు, ఇంక దేవుడు వద్దు అని నేను హిందూ పూజలు మానేశాను. అప్పటి నుంచి ఒక 3 సంవత్సరాలు నేను చాలా బాధపడ్డాను దేవుళ్ళో ఉండడానికి. ఏంటంటే మా ఆయనగారు ఇష్టపడేవారు కదా, ఇది మన దేవుడు కాదు, ఇంకో కులం దేవుడు, అసలు నువ్వు యేసుక్రీస్తు అన్నా కొల్ల కాదనేవారు. మరి పెళ్ళైన కొత్తలో మా ఇంటికి వచ్చినాడు మా అమ్మ తెల్లవారుజాములు అయితే భాషల్లో ప్రార్థన చేసేది. అది భాషల ప్రార్థన నాకు తెలియదు అనేవారు. ఈయన మీ అమ్మ ఏంటి తెల్లవారుజామున అలా తిడుతుంది అందరిని అనేవారు. నేను అనుకునేదాన్ని ఏమంటే మా అమ్మ అలా ప్రార్థన చేసుకుంటుందండి. మా అమ్మ ఏసు రక్తం చెప్పిందంటే దెయ్యాలని పారిపోయి, ఎవరు గాలి పట్టుకున్నా దెయ్యాలు వదలగొట్టేసింది మా అమ్మ. అప్పుడు మరి నాకు ఈ అనుభవం తెలియదు కదా, నేను కూడా మా అమ్మ అలా ప్రార్థన చేస్తే అనుకునేదాన్ని మనసులో తెలియక. మా అమ్మ అలా ప్రార్థన చేసి దెయ్యాలు వెళ్ళగొట్టేది, పరిశుద్ధాత్మ పొందుకుంది అప్పుడు మా అమ్మ. నాకు తెలియదు అప్పుడు పరిశుద్ధాత్మ అంటే. ఇప్పుడు నేను పొందుకున్నాను కాబట్టి ఈ అనుభవాన్ని ఇప్పుడు తెలుసుకున్నాను. అలా నేను వదిలేసాను, హిందూ మతాన్ని వదిలేసి దేవుళ్ళలోకి వచ్చి ప్రార్థన చేసుకోవడం. మా అమ్మ మరి చర్చికి వెళ్తుంది కదా, మా అమ్మ హౌస్ ఆఫ్ పేరే ఫస్ట్ నుంచి మా అమ్మ వెళ్ళేది. మా అమ్మలు కూడా హౌస్ ఆఫ్ పేరుకే నడిపించింది. హౌస్ ఆఫ్ పేరు క్రిస్మస్కి, జనవరి 1కి, ఆల్నైట్కి. మా అమ్మ ప్రతి నెల ఆల్నైట్కి వచ్చేది, వాకాడ నుంచి వాకాడ కాకినాడ వచ్చేది. మా అమ్మ కోసం నేను ఆల్నైట్కి వెళ్ళేదాన్ని, అంతేగాని భక్తి కోసం కాదు. నేను దేవుడి కోసం ఆల్నైట్కి వెళ్ళిన మా అమ్మ వస్తుంది కదా, ఏదో ఒకటి తెచ్చిస్తుంది అన్న భావంతో నేను చర్చికి వెళ్ళేదాన్ని మా అమ్మ కోసం. అలాగ అలవాటు అయిపోయాను. ఇంకా తర్వాత ఎప్పుడైతే మా అత్తగారు చచ్చిపోయిందో దేవుడిని వదిలేశాను. దేవుళ్ళలోకి వస్తే మా ఆయనగారు అసలు మనం ఆ దేవుడిని నమ్ముకోకూడదు, మన దేవుడు కాదు, మన కాపులు అంటే ఏటనుకున్నాం, అలాగే ఇలాగని కొంచెం హేళనగా మాట్లాడేవారు. అయితే నేను మాత్రం ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. 20 రోజులకి నెలలకి వచ్చేవారు. ఆయన ఇంటికాడ ఉన్నన్నాళ్ళు ఇంట్లోనే ప్రార్థన చేసుకుందాన్ని, ఆయన చూడకుండా. ఆయన డ్యూటీకి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళిపోయేదాన్ని. చర్చిలో మీటింగ్ అంటే చాలా ఇంక అక్కడే ఉండేదాన్ని. మరి అలా దేవుడు మా ఆయనగారు తెలియకుండా 3 సంవత్సరాలు నేను చర్చికి వెళ్ళాను. ఒకసారి చూసేశారు, పిలిచి అడిగారు, మరి నేను దేవుడిని నమ్ముకున్నానండి, ప్రార్థన చేసుకున్నాను అంటే, సరే చేసుకుంటే చేసుకున్నావు కానీ చర్చికి వెళ్ళకన్నారు. అయితే మరి చర్చికి రుచి చూసాక వదలలేం కదా, మరి దేవుని రుచి చూశాను నేను. ఇంకా ప్రార్థనే కోరుకునేదాన్ని. ఆ తర్వాత మా పాప పుట్టింది, మా బాబు పుట్టాడన్న. మా బాబు పుట్టినప్పుడు పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించేసుకున్నాను. అయితే అది బాగా చేయలేదు నాకు. రెండోసారి మళ్ళీ ఆపరేషన్ చేస్తే ఆ డాక్టర్లు కూడా బాగా చేయలేదు. కడుపులో ఇంత లబ్బరిపై పెట్టి వదిలేశారు. దానివల్ల పేగులన్నీ పాడైపోయి కడుపు చీమ పట్టేసి ఎప్పుడు చీమ కారుతూ ఉండేది, కడుపులో నొప్పి. ఇంకా ఏం తినేదాన్ని కాదు, ఇంట్లో బాధ్యతగా పని చేసుకోలేకపోయేదాన్ని, చాలా బాధపడేదాన్ని. ఆ టైంలో నాకు మళ్ళీ ఆపరేషన్ చేసినప్పుడు దేవుడు మాట్లాడాడు నాతోటి. ఒకనాడు రాత్రి, రేపు ఆపరేషన్ అనగా ఈ రాత్రి ప్రార్థన చేసుకుంటున్నాను. రేపు హాస్పిటల్లో జాయిన్ అవ్వాను కానీ ఆదివారం వచ్చిందన్నమాట, సోమవారం ఆపరేషన్ చేస్తారు. హాస్పిటల్ నుంచి చర్చికి వెళ్ళిపోయి చర్చి నుంచి వచ్చేసి మళ్ళీ హాస్పిటల్లో పడుకున్నాను. పడుకుని ఆ రాత్రి ప్రార్థన చేసుకుంటున్నాను పడుకునే. ప్రభువా ఏంటి నాకు ఆపరేషన్ అంట, పిల్లలు చూస్తే చిన్నోళ్ళు, ముందు ఒక ఆపరేషన్ చేయించుకున్నాను అనేసి అనేటప్పటికి ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకసారి ఎవరో ఒక ఆయన వచ్చారు. మరి నాకు దేవుడు అని తెలియదు. అమ్మా నీకు ఆపరేషన్ గురించి ఎందుకు భయపడుతున్నావు, నీకు తగ్గిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఆయన చూడలేదు అంతే. ఆ రోజు ఆపరేషన్ జరిగింది. వాళ్ళు కూడా బాగా చేయలేదన్నాను కదా, దానివల్ల కూడా చాలా ఇబ్బంది ఫేస్ చేశాను. ఇంకా ఈ దేవుడి గురించి ఒత్తిడి నాకు, ఆయన వెళ్ళొద్దని నేను వెళ్తానని, ఇలాగ ఆయన చూడకుండా చర్చికి వెళ్తాం, ఇలా చాలా ఇబ్బందులు పడ్డాను. అనుకో 3 సంవత్సరాలు నేను చర్చికి వెళ్ళాను మానకుండా. ప్రతి ఆదివారం ఆయన ఇంట్లో అంటే మానేసేదాన్ని. అవసర పేరు దగ్గర కదా, ఈ పేదరపేట మాది, మా అత్తూరు ఇక్కడే. అందుకనేసి నేను చర్చికి దగ్గరగా ఉన్నానని వెళ్ళి వస్తూ ఉండేదాన్ని. తర్వాత ఆ ఆపరేషన్ 3 సంవత్సరాలు బాధపడ్డానండి కడుపు నొప్పితో, సీంకార్త బాధలు, ఇంట్లో పరిస్థితులు. మా ఆయనగారు డ్యూటీకి వెళ్ళిపోతే 20 రోజులకి వచ్చేవారు. 2 పిల్లలు స్కూల్కి వెళ్తాం, పాప బాబు. అప్పుడు నేను మళ్ళీ 3వసారి ఆపరేషన్ చేయాలంటే నా పరిస్థితి డబ్బులు లేవు. అప్పుడు నేను మా అమ్మకి దగ్గరికి వెళ్ళి నేను ఎలా ఆపరేషన్ చేయించుకోవాలమ్మా అంటే, మా అమ్మగారు డబ్బులు ఇచ్చారు, ఒక 2000. ఆ డబ్బులు ఎట్టుకొచ్చి హాస్పిటల్ ఇచ్చి సూర్యనారాయణపురం హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నానండి. గర్భసంచి అప్పటికి నా పెళ్ళయి 8 సంవత్సరాలు, 23 సంవత్సరాలకే నాకు గర్భసంచి తీసేశారు. నాకు 15 సంవత్సరానికి పెళ్ళయింది. గర్భసంచి తీరప్పుడు, ఇప్పుడంటే ఆపరేషన్లు అయిపోతున్నాయి, అప్పుడు గర్భసంచి తీయననివారు.
మా వారు వచ్చి సంతకం పెట్టాలి, మా అన్నయ్య ఎట్టాలి, మా నాన్న ఎట్టాలి, ఇంతమంది సంతకాలు ఎడితే కానీ గర్భసంచి తీయనన్నారు. ఎందుకు తీసేశారంటే అప్పుడు 24 గంటలు నొప్పి వచ్చింది. ఈ పేగులంట లోన ఉన్న పేగులన్నీ కుళ్ళిపోయినాయి అంట. ఇవన్నీ తీసేయాలి కాబట్టి గర్భసంచి కూడా తీసేయాలి, ఇంక మళ్ళీ ఆపరేషన్ చేస్తే చచ్చిపోతావని అన్నారు. అప్పుడు ఇష్టపడి తీసేశారు. అయితే నా డాక్టర్ గారు కూడా చాలా పొరపాటు చేశారు. నాకు రక్తం సరిపోద్ది అనుకుని ఆపరేషన్ చేసి వదిలేశారు. రక్తం సరిపోలేదు. కుట్లన్నీ 20 రోజులు 9 రోజులు కుట్లు ఇప్పేశారు కానీ తగ్గలేదు. 20 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. రోజు సిలిండర్ బాటిల్ ఎక్కింతానే ఉండే, కుట్లన్నీ సీమ్ పడేసినాయి, రసి కారిపోతూ ఉండేది. ఇంకా అలా ఏడుస్తూ ఉండేదాన్ని. మా చిన్నమ్మ, మా అమ్మకి 5గురు అక్క చెల్లెలు, ఆఖరి ఆవిడ చూడడానికి వచ్చి, బాబా ఇంకేందా ఇంక 2 రోజులుగా 3 రోజులుగా చచ్చిపోద్ది అంది నా ముఖం మీదే. అయ్యో ఇలా అంటుంది ఏంటి, చచ్చిపోతానా, నా పిల్లలు ఏమైపోతారు అనుకున్నాను. మా పిల్లలు చిన్నప్పటి నుంచే అప్పటికే మరి మేము దేవుళ్ళకి వచ్చాం. మా అమ్మ దగ్గర ప్రార్థన నేర్చుకున్నారు కదా, మన మంచం కాడికి వచ్చి ఏడ్చేవారు, ఏసయ్యా మా అమ్మని బతికించి, ఏసయ్యా మా అమ్మని బతికించాడు. నిజంగా నా చిన్న బిడ్డల ప్రార్థన కూడా దేవుడు ఆ టైంలో ఆలకించాడు అద్భుతంగా. మరి ఒక్క నెలలు మా పెద్దక్క చాలా బాగా చూసి, మా వారు కూడా ఆ టైంలో వచ్చేవారు కాదు. నేను చనిపోతానేమో అనుకునేవారు, డ్యూటీకి వెళ్ళిపోయేవారు. బయట భోజనం చేసేవారు, ఎవరింటికి వచ్చేవారు కాదు. ఆయన ఫస్ట్ నుంచి అదే అలవాటు. అయితే మరి నేను ఒక నెల అయిపోయాక మా అక్క చూసాక మా అమ్మగారు తీసుకెళ్ళి ఒక 3 నెలలు బాగా అవ్వాక మా అమ్మ ప్రార్థన ఎంతో పచ్చిం పెడుతూ పొద్దున్న సాయంత్రం అప్పుడు నేను బైబిల్ అప్పుడు చదివేదాన్ని. అప్పుడు నేను ఇంకా బాప్తీసం తీసుకోలేదు. అప్పుడు నేను 3 నెలలు మా అమ్మగారంటే 3 నెలలు బైబిల్ చదివేశాను అన్నమాట. మా అమ్మ ఏమన్నా పెడితే తింటాం, లేదా బైబిల్ చదువుకోవడం, ఏమన్నా తింటాం, బైబిల్ చదువుకోవడం. 3 నెలలు బైబిల్ అంతా చదివేశాను. అప్పటి నుంచి నాకు బైబిల్ చదవడం అంటే ఇష్టం, బైబిల్ మీద ప్రేమ. ఇంకా రోజు చదవాలి, వాక్యం చదవాలి అని నేను అలా ప్రతి సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదివేదాన్ని. మా అవసరపేరులో విజయ్ కుమార్ గారు చెప్పాక సంవత్సరానికి 2 సార్లు బైబిల్ చదువుతాను ఇప్పుడు అనుభవంలోకి వచ్చాక. అయితే ఫస్ట్లో సంవత్సరానికి ఒకసారి నాకు తెలియకపోయినా మత్తయి సువార్తలో వాటి గురించి ఇదేటి ఇలా ఉందనుకునేదాన్ని. ఫస్ట్లో లివియా కాండంలో ఇలా ఉందేటి బొల్లేటి అనుకునేదాన్ని. అలా అనుకునేదాన్ని అప్పుడు బైబిల్ అనుభవం లేక. అయినా మాత్రం మానేదాన్ని కాదు, చదవలేని దాన్ని ఇలా దాటించేసేదాన్ని, చదవగలిదాన్ని చదివేసేదాన్ని. నేను 10th క్లాస్ చదువుకున్నాను కదా, బైబిల్ కూడా బాగా చదివేదాన్ని. మరి అలాగా నా ఆపరేషన్ విషయంలో దేవుడు నా జీవితంలో అప్పుడు ఒకనాడు నా కడుపు ఇలా విడిపోయిందనమాట. పైకి లేచి నుంచుంతటికి 2 కడుపులు అయిపోయింది. మా అక్కారింట్లో ఉన్నాను, ఇంకా మా అమ్మగారింటికి వెళ్ళలేదు. అయితే రక్తం కారిపోతుంది. నేను లేచి మా అక్క అంటుంది, అయ్యి బాబు నడు బాబు, హాస్పిటల్ తీసిపోతాను, చచ్చిపోతా ఉంటాను. ఇంకేం చచ్చిపోతాను, నా పిల్లలు మాత్రం నువ్వు జాగ్రత్తగా చూడు అనేసి చీర మార్చుకుని మళ్ళీ పడుకుని కడుపు మీద చెయ్యేసుకుని ఇంత దూది పెట్టుకుని నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా నీ చిత్తం అయితే బతికించు. అప్పుడు నాకు సేవ ఏంటో తెలీదు, ప్రార్థన ఏంటో తెలీదు. నీ సేవ చేస్తాను ప్రభువా, ప్రార్థన చేస్తాను ప్రభువా అందరికీ అనేసి కడుపు మీద చేయి పెట్టుకుని నిద్రపోయాను. నిద్రపోయాను 10 గంటలకి ఇలా జరిగింది. 2 గంటలకు లేచాను పగల. లెగితిలోకి ఒక ఆయన తెల్లటి ఆయన వచ్చి మంచి డ్రెస్సు జుట్టుతోటి కర్ర పట్టుకున్న దగ్గరకు వచ్చి నుంచుని, ఏదమ్మా నీకు ఇంజక్షన్ చేస్తా? వద్దండి బాబు, నేను ఇప్పుడు 100 సీసాలు ఎక్కించుకున్నాను, చేతులన్నీ పొడి చేశారు, చేతులు నిండా ఇంజక్షనే, నాకు వద్దండి అన్నాను. అలా కాదమ్మా నేను చేస్తానని ఆయన నా దగ్గర నుంచుని మంచం మీద కూర్చుని సిలిండర్ బాటిల్ ఎక్కించి ఒక ఇంజక్షన్ చేశారు. నాకు చాలా చేతి మీద మచ్చ ఉండేది, అది ఇక్కడ మచ్చ ఉండేది. ఎక్కించాక మెలకు వచ్చింది, లేచాను. మా అక్క అంది నన్ను హాస్పిటల్ తీసుకెళ్తాను, పిల్లల్ని ఏం చేస్తావు, చంపేస్తావా అని. నువ్వు చూడు ఇంకా అన్నాను. అదేంటి అలాగంటావు, ఇప్పుడే కదా హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక సిలిండర్ బాటిల్ ఎక్కించి ఒక ఇంజక్షన్ చేయించావు, మళ్ళీ హాస్పిటల్ ఏంటన్నాను. చాలే పొద్దున్న 10 గంటలు పడుకున్నావు, రక్తం అలా కారిపోతుంటే ఇప్పుడు లేచావు, పిల్లలు ఏమైపోతారు అని అంది. అనేటప్పటికి లేచి చూసుకుంటే అండి నా కడుపు అతుక్కుపోయింది. హల్లెలూయా అంతే అండి. ఇంక నా విశ్వాసం స్థిరపరచబడిపోయింది. ఇంకా ఆ రోజుతో నేను ఒకవేళ ఎప్పుడన్నా ఎవరన్నా ఇప్పుడు నేను ఎవరన్నా పిలిచినా, ఎవరన్నా చనిపోతే ఇల్లు వస్తామే ఓ దినాలకు, కానీ ఒక ఏట్లకి నేను వెళ్ళను. అప్పటికిప్పటికి మా ఊళ్ళకి ఉత్తప్పుడు వెళ్తాను. అందరూ శుక్రవారం మంగళవారం హిందువులు పలకరించడానికి రారు కదా, నేను ఎప్పుడు ఎవరు చనిపోయినా శుక్రవారం మంగళవారం పలకరించడానికి వెళ్తాను. ఎందుకంటే ఒకప్పుడు అలాంటివన్నీ నేను పాటించేదాన్ని. చీపురు పెట్టకూడదు, లేకపోతే శుక్రవారం మంగళవారం దులుపుకోకూడదు, మరి శుక్రవారం మంగళవారం ఎవరికి పసుపు కుంకాలు ఇవ్వకూడదు, ఇలాంటివన్నీ నేను పాటించాను పూజలు చేసినాడు. శుక్రవారం మంగళవారం పలకరించడానికి వెళ్ళా. ఇప్పుడు నేను దేవుళ్ళలోకి వచ్చాక ఎవరన్నా చనిపోతే మా వాళ్ళందరితో పాటు వెళ్ళొస్తానా, శుక్రవారం మంగళవారం ఇంటికి తప్పకుండా వెళ్తాను. ఎందుకో తెలుసా, ఆ రోజు ఎవ్వరు రారు, వాళ్ళు ఎంతో బాధలో ఉంటారు. ఆదరించాలని వాళ్ళకు కొన్ని మాటలు చెప్పాలి, దేవుడి గురించి చెప్పాలి. దేవుడు ఇలాగా మనల్ని ఆదరిస్తాడు, మనకు రోగం వచ్చినా బాధ వచ్చినా ఏదొచ్చినా దేవుడు చేస్తాడని చెప్పాలని
నేను ఇప్పటికీ అప్పటికి నేను శుక్రవారం మంగళవారం ఎవరినైనా పలకరించడానికి వెళ్తాను. నేనేమి ఎన్ని పాటించానో హిందువులుగా అవన్నీ దేవుళ్ళలోకి వచ్చాక వదిలేశానండి. చాలా విషయాలు నేను స్నానం చేస్తే ముట్టుకునేదాన్ని కాదు ఎవరినైనా, పూజ చేసుకున్నాక పిల్లల్ని కూడా ముట్టుకునేదాన్ని కాదు. మరి శుక్రవారం నాడు ఈ పూజ చేసేదాన్ని. పులుపు తినకూడదు, సోడా గట్ట తాగకూడదు. ఆ పూజ చేసి ఇంకా మా ఆయన గారిని కానీ మా పిల్లల్ని కానీ బయటికి వెళ్ళిచ్చేదాన్ని కాదు. ఎవరింటికన్నా మంచిలు దానెత్తి వ్రతం పోద్దేమో అనుకుంటాను. అలాంటి దాన్ని నేను అలా నిష్ట పాటించిన దాన్ని ఇంక ఇవన్నీ వదిలేసాను హిందువత్వంలో. దేవుళ్ళలోకి వచ్చాక తర్వాత పెదరపేటలో నాకు తిమోతి పరిచయం అయ్యాక నా తల్లి నన్ను అవసర పేరుకు నడిపించింది. తిమోతి పరిచయం అయ్యాక నా ఆత్మీయ కుమారుడు అన్ని విషయాల్లో మంచికి చెడ్డకి కష్టానికి సుఖానికి అన్ని విషయాల్లో వచ్చి నన్ను బలపరుస్తూ దేవుళ్ళలోకి వచ్చిన కాడి నుంచి ఇక మార్తమ్మ గారు తెలుసు, ఎలిజబెత్తమ్మ గారు తెలుసు నాకు ఫస్ట్ వాళ్ళే పేదరపేటలో. అప్పటి నుంచి వీళ్ళందరితో దేవుడి దగ్గరికి వెళ్తాం వస్తాం ఇలా జరుగుతూ ఉండేది. ఎప్పుడైతే మూడోసారి నాకు ఇలాగ దేవుడు మాట్లాడాడో అప్పటి నుంచి మా ఆయన గారు దేవుడు అంటే ఇష్టపడ్డారు. నన్ను వెళ్ళనిచ్చేవారు, ఆయన వచ్చేవారు కాదు. అయితే మరి మేము అలా దేవుళ్ళలో కొనసాగుతుండగా మా ఆయన గారు బండి మీద వెళ్తే దొంగలు కొట్టేశారు. అద్దాలన్నీ కంట్లో గుచ్చిపోయి ఆయనకి కన్ను పోయింది. నేను మా తమ్ముడు వచ్చాడని మా వారు లేరని మీటింగ్ అని వెళ్ళాను. ఒత్తిలోకి ఇంటి దగ్గర ఉన్నారు. అయ్యి బాబో కొట్టేస్తారేమో అనుకున్నాను. అంటే దేవుడు అంటే బయటికి వెళ్ళనిచ్చేవారు కాదు, మీటింగ్ వాళ్ళు కట్ట మనం వెళ్ళకూడదని వారు. అప్పుడు ఏమైందంటే ఇలాగైందంటే ఆ డాక్టర్లు చెప్పారండి, ఈయన కను రాదు, ఇంక లారీ మీద వెళ్ళడానికి పనికిరారు, ఇంట్లోనే ఉండాలని. అప్పుడు నేను ఏం చేశానంటే మా ఇంటికి అవసర పేరు నుంచి ఇద్దరు వచ్చేవారు. లక్షవారం ప్రార్థన చేసేవారు. డ్రమ్ము కొట్టి పాట పాడే ఇజ్రాయేల్ గారు మేస్టారని అబ్రాహం గారు వచ్చేవారు. వాళ్ళిద్దరూను ప్రార్థన చేశాక అప్పుడు మా ఆయన గారిని అడిగాను, ప్రార్థన చేయించుకుంటారండి అంటే చేయమను అన్నారు. నిజంగా వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారండి. నెలలు 2వ నెల 3వ నెల ఒత్తిలోకి కన్ను రాదన్నా కాను మా ఆయన గారికి కన్ను వచ్చింది. హల్లెలూయా. హాస్పిటల్ తీసుకెళ్తే కన్ను బాగా కనపడుతుంది అన్నారు. 6 నెలలు ఇంట్లో ఉన్నారు. మరి ఆ రోజుల్లో అండి 6 నెలల్లో పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళాలి రావాలి. మా అమ్మగారు ఉన్న వాళ్ళే మా ఎక్కలు ఈ ఊళ్ళో ఉన్నారు. అయినా సరే నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి 100 రూపాయలకి వెళ్ళలేదు. ఆ రోజుల్లో నేను ఎవరికి తెలకుండా పొద్దున్న వంట చేస్తే పిల్లలు పెడితే ఆయనకి పెడితే నేను పొద్దున్న అన్నం తింటే ఇంకా ఆ రోజు సాయంత్రం అంటే ఉపవాసం అండి. సమయానికి ఒక్కోసారి ఏముండిగా తిన్నాకే అలా ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేసేదాన్ని, మా ఆయన గారు కన్ను రావాలి ప్రభా మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలని. నేను అలాగా 6 నెలలు ఒక్కపూటే అన్నం తిన్నానండి. అలా ఆపరేషన్ అయిన మనిషిని, పాడైపోయిన మనిషిని ఎంతో బాగున్నాను, దేవుడు స్వస్థపరిచాడు. మళ్ళీ నేను 6 నెలలు అన్నం తినలేదండి. నిజంగా దేవుడు ప్రార్థన వల్లే బతికాను. రోజు బైబిలు ప్రార్థన. తెల్లవారుజామున లేచి 5 గంటలకి నుంచి 6 గంటల దాకా ప్రార్థన, 6 గంటల నుంచి పని. అలాగ మరి దేవుడు నన్ను 6 నెలలు కూడా నేను అన్నం తినకపోయినా, అంటే ఒక్క పూట ఇంత అన్నం మిగిలితే తినేదాన్ని. మరి అలాగని నేను ఎవరింటికి వెళ్ళలేదు. మా పెద్దక్కే నాకు ఎంతో సహాయం చేసేది. మా ఊళ్ళో ఎవరన్నా వచ్చినా చూసి వెళ్ళిపోతామే, అదే ఏమన్నా ఇస్తారు కదా అలా ఇచ్చేవారు. కానీ నాకు ఇంత కష్టం ఉందని నేను ఎప్పుడు ఎవరితో చెప్పలేదు. ఆ రోజుల్లో దేవుడు ఎంతగానో నన్ను బలపరిచి వాక్యాల ద్వారా మరి తిమోతి వస్తా ఉండేవాడు చెప్పి ప్రార్థన, తన భోజనానికి షాప్లో పనిచేసినాడు, భోజనానికి వచ్చే టైంలో రోజు వచ్చి మా ఆయన గారికి ప్రార్థన చేసి వెళ్ళేవాడు. ఎప్పుడైతే మా ఆయన గారికి కళ్ళు కనపడ్డాయో ఆయన కొంచెం విశ్వాసం కలిగి మమ్మల్ని చూడకుండా చర్చికి వెళ్తాం పట్టారు. మేము ఆదివారం మాకంటా ముందు వెళ్ళిపోతున్నారు. మా పిల్లలు ఇద్దరు నేను చర్చికి వెళ్ళేవాళ్ళం. అయితే ఏంటి ప్రతి ఆదివారం డాడీ మనకంటా ముందు వెళ్ళిపోతున్నారు అన్నది మా పాప. అయితే చూద్దాంలే అంటే అప్పుడు అవసా పేరు ఫస్ట్లో ఇంకా పెద్ద మందిలో చిన్నది పైన కూర్చున్నారన్నమాట. ఒకనాడు మా బాబు చూశాడు, అమ్మ డాడీ కూడా మన చర్చికొచ్చారు, పైన కూర్చుంది, దేవునికి స్తోత్రం అనుకున్నాం. మేము ఆయన చెప్పే వరకు మీరు చర్చికొస్తున్నారని మేము అడగలేదు. మేము ఎంతో సంతోషించి దేవుణ్ణి నమ్ముకున్నారని మేము ప్రార్థన చేసేవాళ్ళం. మరి ఆయన కూడా అలా విశ్వసించి మేమందరూ దేవుళ్ళలో ముందుకు కొనసాగుతుండగా మళ్ళీ ఆయన పాము కరిస్తే మా ఆయనగారు తాగేవారు కాదు, పేకాట ఏమో ఆడేవారు కాదు, కానీ ఏమో కోడి పందాలకి వెళ్ళేవారు ఫస్ట్లో దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు. దానివల్ల ఆ డబ్బంతా పోయింది, ఏమీ లేదు. చాలా పిల్లలకు కూడా తిండి పెట్టలేని పరిస్థితుల్లో అయిపోయేవాళ్ళు. కానీ అలాగని మేము ఎవరింటికి వెళ్ళి చెప్పేవాళ్ళం కాదు, అడిగేవాళ్ళం కాదు ఎవరిని. మేము దేవుని బిడ్డలం, దేవుడే మాకు చెయ్యాలన్నట్టు మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఒక 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏంటంటే కార్తీక మాసంలో చేసేవాళ్ళు అన్నాం కదా, ఆ చిన్నప్పుడు 5 సంవత్సరాలే మా పిల్లల్ని పూజలకి తీసుకెళ్ళాం అంతే తప్ప మా చిన్నప్పటి నుంచి మా పిల్లలు పూజలు చేయలేదు. ప్రార్థన నేర్పించాం. అలా అవసర సండే స్కూల్లో నడిపించి మరి పిల్లల్ని చిన్నప్పటి నుంచి దేవుని భయభక్తుల్లో పెంచడం జరిగిందనమాట. అప్పుడు పాము కరిచినప్పుడు నేను మిషన్ కుట్టేదాన్ని,
ఆ ఇంట్లో చిన్న చిన్నగానే ఫస్ట్ నుంచి నేను మిషన్ నేర్చుకున్నాను, మిషన్ కుట్టేదాన్ని. ఆ రోజు మిషన్ కుట్టుకుంటున్నాను, ఆదివారం చర్చికి వెళ్ళొచ్చి దేవుడు నాతో మాట్లాడాడు. యెహోషువ గ్రంథంలోని మొదటి అధ్యాయంలో భయపడకు, దిగులు పడకు, నిబ్బరం కలిగి ఉండు, నేను ఇడువనేడ బాయిన దేవుడు. ఇదేంటి ఇంత స్పష్టంగా నాకు దేవుడు వాక్యం చెప్పేస్తున్నారు, ఇది ఎలా వచ్చింది అనుకునేదాన్ని మనసులో. అయితే మరి అప్పటికే ఆయనకు దెబ్బ తగిలింది, అందరూ అనుకునేవారంట ఈయన పాము కరిసింది చనిపోయాడు, ఈవిడితో చెప్పకూడదు అనుకో. మా ఆడబడుచు కొడుకులు అందరు లారీ వాళ్ళు అందరూ మా వాళ్ళే మొత్తం. మా ఆయన గారికి 3 అన్నదమ్ములు, మా ఆయన గారు ఒక్కరే కానీ వాళ్ళ పెద్దనాన్నగారికి 3 అన్నదమ్ములు, 5 అక్కలు. అందరూ ఇక్కడే ఉన్నారు, మేము అందరూ చుట్టుపక్కలే ఉన్నాం. ఎవరు నాకు చెప్పలేదు మా ఆయన గారు పాము కరిసిందని. సాయంత్రం తీసుకొస్తుంటే రక్తం బట్టలతో సాయంత్రం 3 రోజులకి తీసుకొచ్చారనమాట. పాము కరగానే బూటు కాలుతో తొక్కారంట, కిందకి దిగి పాస్ పోసుకునేటప్పుడు తెల్లవారుజాముని తొక్కగానే కరిచేసిందంట. కింద పడి నొరగలు కక్కుకుంటున్నారంట. ఒక ఆటో అతను చూసి ఆ లారీలో ఇంకొకరు ఉంటారు కదా క్లీనర్లు ఎగ్గొట్టి ఏటయ్యి ఈయన ఇలా పాము కరిచేసిందంటే చనిపోతాడు ఇంకా నొరగలు కక్కేస్తున్నారంటే అక్కడ విశాఖపట్నం దగ్గర రణస్థలం అనే స్థలం ఉందంట, ఊరు ఉందంట. ఆ ఊరికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తారంటే అక్కడ తీసుకెళ్తే ఆయన ఒక ఇంజక్షన్ చేస్తే విషం అంతా ఉండగట్టేసిందంట. హాస్పిటల్లో జాయిన్ చేసి 2 కాళ్ళకి 2 చేతులకి సిలిండర్ బాటిల్ పెట్టి రక్తం కక్కించారంట బేషన్లో. కక్కినప్పుడు ఆ ఉండలాగా ఇంత పడిందంట. బాగున్నాక 3 రోజులకి తీసుకొచ్చారు. తీసుకొచ్చాక కారు మీద తీసుకొచ్చి ఇంటికి తీసుకొస్తే నేను మిషన్ కుట్టుకుంటున్నాను, చూసి ఏడుతున్నాను. అప్పుడు ఈలోగానే ఏడుతుంటే ఈ కారు మీద చూసి మేరీ ఇక్కడే ఉంది నా ఫ్రెండ్, తను వెంటనే వెనకాల వస్తుందంటే ఇదేంటి కారు మీద తీసుకొస్తున్నారని చూసి అప్పుడు ఏడుతుంటే, ఎందుకు ఏడుతావు, అన్నయ్య బతికి దేవుడు తీసుకొచ్చాడు, నువ్వు ఏడకు దేవుని స్తుతించు అంటుంది. అప్పుడు రాగానే స్నానం చేయించి విజయ్ కుమార్ గారు కౌరంతే అప్పుడు పాస్టర్ గారు 10 మంది పాస్టర్లను ఆయనతో ఉన్న సేవకులను తీసుకొచ్చి ప్రార్థన చేయించారు. మా ఆయన గారు చేయించి హాస్పిటల్ తీసుకెళ్తే కేసు పెడతామన్నారు. పాము కరిస్తే తీసుకొస్తాం. మొన్నటి తీసుకెళ్తే వాళ్ళు అన్నారు, ఇంకా మనిషి అంతా పాము కరిసిన మాట రక్తం కక్కించారు కదమ్మా, మనిషి అంతా ఇదైపోయాడు, ఏదో కొన్నాళ్ళు బతుకుతాడు అన్నట్టు చెప్పారు హాస్పిటల్లో. ఇంటికి తీసుకొస్తాం. అప్పుడు 9 నెలలు మా ఆయన గారు బయటకు వెళ్ళలేదండి. అప్పుడు పాప పెద్ద అయింది, బాబు పెద్దవాడు అయ్యాడు. బాబు చదువుతున్నాడు, పాప ఇంటర్ చదువుతుంది. ఇంకప్పుడు నేను చాలా మళ్ళీ ఎలాగ ఇస్తారు డబ్బులు, రోజు వండుకోవాలి కదా, నలుగురిని తినాలి కదా. అలాగే మరి ఒక 3 నెలలు ఇంట్లో పెట్టి అక్కడ నుంచి మా అక్క లారీ మీద పంపిస్తే పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వస్తే రోజు 300 ఇచ్చేవారు, రోజు 10 రూపాయలు ఇచ్చేవారు, నెలకు 300 ఇచ్చేవారు అప్పట్లో. ఆ డబ్బులతోటే మా అక్కలాగా నాకు అన్ని విషయాలు సహాయం చేస్తూ 9 నెలలు ఉన్నాక అప్పుడు దాకా మా ఆయన గారు బయట లారీల మీద డ్యూటీలు చేసేవారు. మాకు ఉద్యోగమే ఏమీ లేదు, మాకు ఇల్లు లేదు, ఏమీ లేదు. అప్పుడు నాకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. 90వ కీర్తనలో ఆఖరణ, మీ చేతి పని మా చేతి పని మాకు స్థిరపడతాను, యెహోవా ప్రసన్నత మీ మీద ఉండును గాక అనే వాక్యం దేవుడు నాకు ఇచ్చాడు. ప్రభువా మా చేతి పని స్థిరపడి నాకు ఈయన ఎక్కడికి వెళ్తలేదు, ఎలాగొస్తుంది అనుకునేదాన్ని. అయితే అప్పుడు మాకు ఎంత ఉందో అప్పు ఉందో తెలుసండి. మరి మా పరిస్థితిని బట్టి 20,000 అప్పు ఉంది. 20,000 అప్పు ఉన్నప్పుడు సుజ్ఞానరావు గారిని పాస్టర్ గారు వచ్చేవారు. ఆయన వచ్చి, అమ్మ దేవుడు మీకు లారీ ఇస్తాడంట అన్నారు. మా అయ్యగారండి మాకు 20,000 అప్పు ఉందండి, మేము ఎలా లారీ కొంటామండి, ఇప్పుడు 1,00,000 రూపాయలు కావాలండి అంటే, ఒక తెలుసున్న ఆయన వచ్చి, పలానా దుక్కున, మా ఆయన గారి పేరు ప్రసాద్, పలానా దుక్కున లారీ ఉంది, రారా కొనుక్కుంది కానీ నువ్వు తిప్పు ఉంది కానీ అంటే వెళ్ళిపోయారు. అదేంటండి డబ్బులు లేనిది 20,000 అప్పు ఉంటే లారీ ఎలా కొంటానంటే, ఎందుకు మీ అక్కాళ్ళ ఇంటికి వెళ్ళి పట్టురా అన్నారు. అప్పుడు సూర్యనారాయణపురం వెళ్ళి 20,000 అప్పు తెచ్చాను. ఆ పక్కోళ్ళని అడిగి 20,000 ఇచ్చి లారీ కొన్నామండి. కొన్నాక దేవుడు ఎన్నో విషయాలు అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. ఒకసారి మేము అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా కానుకిచ్చేదాన్ని దేవుడికి, మా ఆయన గారు ఇచ్చేవారు కాదు. తర్వాత ఆయన తెలుసుకున్నాక బాప్తిసం పొందుకున్నాక మా ఆయన గారు బాప్తిసం పొందుకున్నాకనే పాము కరిసిందండి. మరి నేను బాప్తిసం తీసుకుంటా మా ఆయన గారు అనేవారు, బొట్టు తీసేనా కొల్ల కాదు, నేను చచ్చిపోతే తీసేది కానీ అనేవారు. నేను మా ఆయన గారు మారినప్పుడు 4 సంవత్సరాలు ప్రార్థన చేసుకున్నాను. ప్రతి జాన్వరి 1కి బాప్తిసం తీసేసుకుందాం అనుకున్నాను, తీసుకొని వచ్చేవారు కాదు. అప్పుడు నేను ఓసారి బొట్టెట్టుకోకుండా చర్చికి వెళ్ళేదాన్ని, ఇంటికా అంటే బొట్టెట్టుకునేదాన్ని. ఒకసారి నేను ఇంద్రపాలు వెళ్తుంటే మా విజయ్ కుమార్ గారు పాశ్రమ్ గారు కనపడ్డారు. బొట్టు చూసి ఏమన్నా అంటారేమో అని అల్లిపోయాను అక్కడ. అంటే మరి చర్చికి బొట్టు పెట్టుకోకుండా వెళ్ళి ఇంటికాడ బొట్టు, అప్పటి నుంచి అనుకుందాన్ని, ఇలా దొంగ బతుకు బతకూడదు, ఖచ్చితంగా నేను ఫస్ట్ నుంచి అబద్ధవాడిని, ఏదన్నా ఖచ్చితంగా మాట్లాడేదాన్ని, అంత ఖచ్చితంగా బతకాలి, ఇంక బొట్టు పెట్టుకోను అని నిర్ణయం చేసుకున్నాను. కానీ మా ఆయన గారు ఏమంటారు అనుకుంటే, ఒకనాడు బాప్తిసం తీసుకుంటే నేను చచ్చిపోయాక తీసుకో అన్నారు.
అయ్య బాబోయ్ ఇలా అంటున్నారు ఏంటనుకుని మళ్ళీ ఇంకోసారి ఇలాగే మా పెళ్లి రోజు పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకోనికి వెళ్తున్నాను. ఈయన లేరు, డ్యూటీకి వెళ్ళారు. అప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నారు. ఏమండి నేను బాప్తీసం తీసేసుకున్నాను, ఎలాగే ఏడు అన్నారు. అంతే విజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాను. అరే బాప్తీసం ఇస్తున్నానమ్మా అన్నారు. అప్పుడు మే 9వ తారీఖు నేను బాప్తీసం మే 9వ తారీఖు మా పెళ్లి రోజు 11వ తారీఖు నేను బాప్తీసం తీసుకున్నానండి. బాప్తీసం తీసుకున్నాక చాలా విషయాలు నేను కొన్ని నలుగుడు పడ్డాను. మరి మా ఓళ్ళ దగ్గరికి వెళ్తే బొట్టెట్టుకోలేదేమే, బొట్టెట్టుకో అనేవారు. నేను పెట్టుకోను అనేదాన్ని. బొట్టెట్టబోయేవారు ఫంక్షన్లకి, నేను పెట్టుకోను అనేదాన్ని. ఇదేం చిత్రం, బొట్టెట్టుకోవద్దన్నాడు ఏంటి దేవుడు అని కొంచెం దేవుడిని తక్కువగా మాట్లాడితే నాకు బాధేసి బాబోయ్ ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనుకునేదాన్ని. కానీ తప్పక నేను వెళ్ళాలి. నా అత్తోరింపు నా పుట్టెంపు ఎవరెవరు చుట్టాలన్నా మా ఆయన గారు ఎవరింటికి వెళ్ళేవారు కదా, సిగ్గు ఎక్కువ. ఏ ఫంక్షన్ల కన్నా నేను వెళ్ళేదాన్ని. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే. నేను ఎప్పుడు దేవుని నామానికి అవమానపరిచేటట్లు నేను ఎక్కడ ఉండలేదు. తినకూడదంటే తినకూడదు, చేయకూడదు. వాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం. నా దేవుని నామం మహింపరచబడాలి. నేను పూజలకి వెళ్ళినప్పుడు ముట్టుకోలేదు, నేను అలాంటి విషయాలకి వెళ్ళలేదు. ఎప్పుడన్నా తప్పనిసరి వెళ్తే నేను ముట్టుకోలేదు. మరి మా అమ్మ చనిపోయినాడు, మా అన్నయ్య దేవుడు నమ్ముకున్నా సరే మరి చాలా ఇబ్బంది పెట్టి తన పనులు తను చేసుకుంటే నేను ఏ రోజు అన్నం తినలేదండి. తన పని చేసుకున్నానని నేను పొద్దున్న సాయం దాకా అలా ఉన్నాను. మా చిన్నక్క పెద్దక్క కూడా వాళ్ళేపి వెళ్ళిపోయారు. నాకు సపోర్ట్ లేదు. కానీ మా ఆయన గారండి ఎంత మంచివారు. నువ్వు జాగ్రత్తగుండు, నువ్వు జాగ్రత్తగుండు, ఏం భయపడకు, మనం వెళ్ళిపోతాం కదా ఇంటికి సాయంత్రానికి అనేవారు. ఏమి తినకుండా అందరిలో అలా నుంచున్నాను సాయంత్రం వరకు మా అమ్మ చనిపోయినప్పుడు. దేవుడు నమ్ముకున్నా కానీ మా అన్న హిందువుడు. మా అమ్మకి చేయలేదు, తన పనులు చేసుకున్నాడు. అప్పుడు కూటం పెడతా అన్నాడు. అలా పెట్టినా కుదరదు, ఎవరైనా సరే దేవుడి నామాన్ని మహింపరచాలి, ఇలాంటివి చేయకూడదు, ఏం పెట్టొద్దు, దేవుడు చూసుకుంటాడు అన్నీ అని నేను ఊరుకున్నాను. అలాంటి విషయాల్లో కూడా నేను ఎప్పుడు దేవుడిని అవమానపరిచే పరిస్థితులు అప్పటి నుంచి ఇప్పుడు వరకు రానివ్వలేదండి. ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినాయి, మాటలే పడ్డానా, తిట్లే పడ్డానా, నువ్వు అంటే కొన్ని విషయాల్లో బయటికి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు కూడా వెళ్ళిపోయాను. కానీ నేను హిందూ శాస్త్రానికి దేనికి లోబడలేదండి. ఎప్పుడైతే నా యేసుప్రభు వారు నాకు కనపడి నన్ను స్వస్థపరిచారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని కృపలో నేను ఎన్నో విషయాల్లో కొన్ని పడ్డాను. కానీ దేవుని కృపను బట్టి అలా నిలబడడానికి ఎవరంటే పరిశుద్ధాత్మ నాకు సహాయం చేసుకుంటూ వచ్చాడు. ఆయన కృపలో నిలబడ్డాను. ప్రతిసారి దేవుడు జరగబోయేది నాకు చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రతిసారి ఏదైనా జరుగుతుందంటే నాకు ముందు కళ వచ్చేస్తుంది. ఆ కళలో చెప్తూ ఉంటారు. నేను ఒకసారి ఇలా తిమోతికి చెప్పినప్పుడు కళ గురించి ప్రార్థన చేసుకోమ్మా, యేసు రక్తం జల్లు అని. అప్పుడు నుంచి కీడు తప్పించు ప్రభా, కీడు కళను కొట్టివేయని, ప్రతి కీడుని మరణాలు కూడా దేవుడు నాకు చూపించినప్పుడు, నేను ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా ఎన్ని తప్పించాడు నాకు. మరి అలాగా దేవుని కృపలో ఎన్నో విషయాల్లో, మా ఆయన గారి విషయంలో దొంగలు కుట్టేసినప్పుడు దేవుడు రక్షించాడు, పాము కరిచినప్పుడు రక్షించాడు. లారీ కొనుక్కున్నాక బాగున్నాం, 3 సంవత్సరాలు ఉన్నారు. సరిగా డ్యూటీకి వెళ్ళారు. ఒంట్లో బాగాలేదని ఫోన్ చేశారు. హాస్పిటల్కి వెళ్ళండి అన్నాను, వెళ్ళకుండా బాబుని తీసుకెళ్ళారు. అప్పుడప్పుడు సెలవులప్పుడు బాబుని తీసుకెళ్ళేవారు. బాబు 10th అయ్యాక ఐటీ చదువుతున్నాడు. పాప ఇంటర్ అయ్యాక మా అనిపిస్తాను పెళ్లి చేసేద్దామండి అనేదాన్ని. అయితే చేద్దాం, కంగారు పడకు అనేవారు. తీసుకెళ్ళినప్పుడు ఆయనకి ఖమ్మం వెళ్ళిపోయారు, వచ్చేస్తున్నారు. ఖమ్మం వచ్చాక గుండె నొప్పి వచ్చిందంట. చూపించుకుంటే సరిపోను 20 టన్నులు ఎంతో లోడు సిమెంట్ బత్తాలు వేసుకుని బండి తోలుకుని తెల్లవారు వచ్చేసి 3 అయ్యాక కొంచెంసేపు బాబుకి నేర్పించేశారు. అప్పుడే కూడా తిప్పుకుంటాను. ఫోన్ చేసేసారు, వస్తున్నాను, నాకు ఒంట్లో అప్పుడు మాకు ల్యాండ్ ఫోన్ ఉండేది, వచ్చేస్తున్నానని. ఫోన్ లారీ కొనుక్కున్నాకని మేము ఫోన్లు కట్టేయించుకున్నాం. అప్పటి వరకు మాకు ఫోన్లు కూడా ఉండేవి కాదు. ఫోన్ చేస్తే వస్తుంటే నాకు ఎందుకో ముందు రోజు రాత్రి నేను 2006లోనే నాకు తిమోతి నన్ను రాజమండ్రి తీసుకెళ్తే థామస్ గారు చెప్పారు నాకు, నీ జీవితం చీకటమయం అయిపోతుందమ్మా అని చెప్పారు. అలాగంటారు, ఏటో చీకటి అంటే ఏంటి, ఏదన్నా ఒంట్లో బాగోదేమో అనుకున్నాను. ఆయన జనవరి 26వ తారీఖున మా అబ్బాయి పుట్టినరోజు నాడు చెప్పారు. ఫిబ్రవరి 13 మా ఆయన గారు చనిపోయారు అన్నమాట. అప్పుడు అర్థమైంది నా చీకటి ఏంటో, నా బ్రతికేటో, నా పరిస్థితి ఏంటో. ఎందుకంటే పెద్దమనిషి పిల్ల ఇంట్లో ఉంది, బాబు 10th అవి ఖాళీగా ఉన్నాడు, రోడ్డును పడినట్టే. లారీ ఉంటే మాత్రం లారీకి మళ్ళీ అప్పులు చేశారు. అప్పుడు 1,50,000 అప్పు ఉంది. వచ్చారింటికి, పడుకుని పోయారు అన్నీ ఇచ్చేసి. నేను పొద్దున్నే ప్రార్థన అలవాటు కదా, 5 గంటలకు వచ్చారు, ప్రార్థన చేసుకుని నేను పడుకుంటా. 6 గంటలు వేసి చెప్పొస్తున్నారు, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాం. వాళ్ళు చెప్పేశారంట 20. మేరీ వచ్చింది, మేరీ నూకరాజు గారు వచ్చారు, తిమోతి వచ్చి అందరూ
24 గంటలకి ఎక్కువ బతకరని మేరీతో చెప్పారండి. నీకేమవుతారంటే మా అన్నయ్య ఏంటంటే నాకు ఏదో అనుకున్నాను సంతకాలు పెట్టించుకుంటే. మొన్నాడు వరకు ఉన్నారు. మొన్నాడు మరి 6 గంటలకు చనిపోయారు. చనిపోతే తెల్లవారు బాధపడతానన్నారు. దగ్గరే ఉన్నాను. తిమోతి వచ్చాడు. ఇంక చనిపోగానే నన్ను ఇంటికి పంపిస్తారు. తిమోతి కారులో తీసుకొస్తే నేను అనుకున్నాను, ఇదేంటి మళ్ళీ బతికేరా ఇలా కూర్చునే ఉన్నారేంటి కారులో అనుకున్నాను. తిమోతి తీసుకొచ్చాడు ఇంటికి కారులో. మా ఊళ్ళందరూ అల్లిపోయి సడన్గా కదా ఇంటికి వచ్చేసారు. అప్పుడండి మరి కొన్ని సందర్భాల్లో బాధపడ్డాననుకో నా భర్త పోయినప్పుడు. ఎందుకంటే నాకు 3 నెలలు అదొకలా మెంటల్ కింద అయిపోయింది. సోయనా చూశాను కదా. కానీ తిమోతి రోజు వచ్చి ప్రార్థన చేసేవాడు. దేవరా వచ్చేది, తిమోతి భార్య అందరూ వచ్చి నన్ను ఆదరించేవారు. 3 నెలలండి. మా అక్కలిద్దరూ, మా అక్క కోడళ్ళిద్దరూ నన్ను చాలా ఆదరించారు. అంటే నేను ఇంకా వంట చేసేదాన్ని కాదు. మా పాప అన్నం ఉండేది అంతే. రోజు కూరలు తెచ్చి ఆ సమయానికి వండి పెట్టేవాళ్ళు ఉండాలి కదండి. మరి ఎంతో ఆదరించి నా అక్క, మా పెద్దక్క పిల్లలు, కోడళ్ళు ఎంతో మంచివాళ్ళు. నన్ను ఎంతో ఆదరించారు. పిల్లలు చిన్నప్పటి నుంచి నాతో ఉండేవారు. మా అలవాటుని నన్ను ఎంతో బాగా చూశారు. చనిపోయాక మా అన్నయ్య, మా బావలిద్దరు కేకేసి మీ పిల్లకి పెళ్లి చేసేస్తాం, మా అన్నయ్య గారికి అబ్బాయి అన్నాడు. మా పిల్లకంటే 2 సంవత్సరాలు పెద్దవాడు. అడిగాడండి. ఓకే అన్నాను. మా అన్నయ్య అన్నాడు, కట్నం గట్ట ఏమొద్దు, చేసుకుంటాను అన్నాడు. ఏం చేస్తాను? నేను క్రైస్తవ పెళ్లి చేస్తానన్నాను. 2004లోనే బాప్తీసం తీసేసుకుంది మా పాప. 2006లో మా ఆయనగారు చనిపోయారు. మా ఆయనగారిని అడిగాను, అదేంటండి బాప్తీసం ఇప్పించేద్దా? ఇప్పించి నేను దేవుడి పెళ్లి చేస్తాను పిల్లకి అన్నారు. సరే తీసేసుకుంది. ఎందుకంటే మా పాపకి పేదరిపేటలో ఉండగా పొంగు చూపి ఒళ్ళంతా నూరంతా పోసెత్తే చనిపోద్ది అనుకున్నాం. 3 రోజులు పిల్ల మాలో లేదు. మేరీ, తిమోతి, నేను అలా ప్రార్థన చేస్తానే ఉన్నాం. చేస్తా ఉంటే మా పాప మొక్క నిండి వస్తున్నాయి అనమాట. ఇంతంత కుండలో. మా పాప ఒక మాట అనుకుందంట, మరి నేను కానీ నా ముఖం మీద ఏం మచ్చలు రాకుండా మా అక్కలు చూడడానికి వచ్చి ముఖం అంతా పొక్కులు వచ్చేస్తాయి, పెద్ద మనిషి పిల్ల ఇంకా పెళ్ళి అవ్వలేదు, ముఖం అంతా ఉండలా వచ్చేస్తాయి గట్టా అనేవారు. అయితేనే మా పాప అనుకుందంట, మరి అది ఇప్పుడు ఏంటో చదివింది ఖాళీగానే ఉంది. నేను దేవుడు కానీ నా ముఖం మీద ఒక మచ్చ లేకుండా ఉంటే నేను బొట్టు పెట్టుకోను అనుకుందంట. ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఏమవ్వలేదు. అంటే మా పాపను దేవుడు స్వస్థపరిచాడు, బొట్టు మానేసింది. మరి ఇలా నాన్నగారు చనిపోయారు కదా. మా అన్నయ్యలు, మా బావలిద్దరూ కలిసి రమేష్ మా అన్నయ్య గారు అబ్బాయికి చేయమని అడిగారు. నేను హిందూ పెళ్లి చేయను, క్రైస్తవ పెళ్లి చేస్తాను కానీ మా అన్నయ్య లేచి వెళ్ళిపోయాడు. మా బావలిద్దరు, మా అక్కలిద్దరు నన్ను దెబ్బలాడారు. అదేటే పెళ్లి చేసి తర్వాత చర్చికి వెళ్తాను. అలా కుదరదక్క, మేము బతికితే 3 బతుకుతాం, లేదా 3 చనిపోతాం. నా కూతురు కొడుకు నేను. నా దేవుడు గొప్పవాడు, నా కూతురు పెళ్లి చేస్తాడు. చేయడానికి పెళ్లి చేయను, ఇలాగ ఉండిపోతాం మేము, దేవుడికి ప్రార్థన చేసుకుంటామన్నా. అప్పుడు కొన్నాళ్ళు మా అన్నయ్య మా పాప పెళ్ళే వరకు నాతో మాట్లాడుతూ మానేశాడు. పెళ్లి చేయనన్నానని ఎందుకు పెళ్ళి. తర్వాత ఈ వస్తువులు ఎందుకు తీసేశానంటే, నేను మా ఆయనగారు పోయాక నాకు ఒక శోధన ఎదురవుతూ ఉండేది. ఏదో విషయాల్లో నన్ను బాధ పెడతా ఉండేవారు. అలాగని ఇలాగని ఎదవరాలని. కొన్ని సందర్భాలు నా జీవితంలో ఏలుబడి చేసినప్పుడు నేను ఒక ప్రార్థన చేసుకుందాను. ప్రభువా, నేను నీకు తప్ప ఎవరికి అందంగా కనపడకూడదు. నేను ఆడబిడ్డతో మా బిడ్డతో ఉన్నాను. నేను బయటికి వెళ్తూ ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా 1 సంవత్సరం దాకా నేను కాలు బయటే పెట్టలేదు అని ప్రార్థన చేసుకునేదాన్ని. మా ఆయనగారు చనిపోయిన 8 నెలలకి, ఆయన చనిపోయినప్పుడు అండి మేము రోజు రిక్షా కట్టించుకుని సూర్యనారాయణపురం వచ్చేసాం. అవసరపేరుకి ఆదివారం నాడు రిక్షాలు వెళ్ళి మళ్ళీ రిక్షాలో వచ్చేవాళ్ళం. నెలలు ఇంట్లో ఉన్నాను. సంవత్సరం దాకా రిక్షా మీద చర్చికి వెళ్ళాను. ఏ ఆదివారం నేను మానలేదు. అందరూ అనేవారు, 3 చనిపోయినా సరే చర్చికి వెళ్ళిపోతుంది అనేవారు. నేను అస్సలు ఎవరిని పట్టించుకునేదాన్ని కాదు. చర్చికి వెళ్ళి వచ్చేదాన్ని. మరి పాప పెళ్ళి అవ్వాలి కదా. నిజంగానండి మా ఊళ్ళు అనేవారు, ఎవరు చేసుకుంటారే, ఏ తక్కువ కూడా వాళ్ళు చేసుకోవాలి, దేవుడు నమ్ముకున్న వాళ్ళు రారనేదాన్ని. నేను ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా నేను మీటింగ్ కట్ట వెళ్ళేదాన్ని కదా, ఇంతమంది క్రైస్తవులు ఉన్నారా, ఇంతమంది ఉన్నారు, ఒక్క దేవుడు నమ్ముకున్న పిల్లోడు నా కూతురికి భర్తగా పంపించవా అని అడిగేదాన్ని. నా బాధ కొలిదిని. మా వాళ్ళందరూ సంబంధాలు చూడమంటే, మీరు క్రైస్తవులు మేము చూడం, మీ దేవుడు నమ్ముకున్న వాళ్ళు మాకు రారు, కావాలితే ఎందుకు పెళ్లి చేస్తాం. మా చుట్టాలందరూ అనేవారు, మా ఇంటికి పంపించే మేము పెళ్లి చేసి పంపుతాం, నువ్వు ఇంట్లో కూర్చో అనేవారు. అప్పుడు ఎంతో ఏడుస్తూ ఉండేదాన్ని, నా పిల్ల పెళ్ళి ఎలా చేస్తావు ప్రభు. వెనకాల డబ్బు లేదు, మా దగ్గర వెనకాల డబ్బు లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు, మరి పిల్ల పెళ్లి చేయాలి. అయితే నా బాబు, మా అబ్బాయి అన్నాడు కదా, ఆ లారీ నడుపుతూ 1,50,000 అప్పు తీర్చి వాళ్ళ అక్క పెళ్లి చేశాడు. అయితే మా పిల్ల పెళ్లి కోసం నేను ప్రతి సంవత్సరం
ఈ జూలై నెలలోకి 7 నెల అంటే నాకు జకరియా గ్రంథంలో ఉంటుంది కదా, 5వ నెలలో, 4వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో ఉపవాస ప్రార్థన గొప్పదని నేను అలా చేసేదాన్ని. ఆ నెలల్లో ఉత్తప్పుడు ఉపవాస ప్రార్థన గొప్పదే, కానీ నేను ఆ వాక్యం ఓసారి ఏ సేవకుడి ద్వారా నేను పట్టుకుందనండి. ఆ ప్రార్థన నేను చేసేదాన్ని. 7వ నెలలో 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు మా అల్లుడి గారిని దేవుడు నాకు చూపించాడు, కళ్ళలో చూపించారు. అయితే మా అల్లుడి గారు పెళ్లి చూపులకి ఏ షర్ట్ వేసుకొస్తారో, వాళ్ళ అక్క ఏ చీర కట్టుకుని వస్తుందో దేవుడు నాకు చూపించాడు. అలాగొచ్చి మా అమ్మాయిని చూసుకుని క్రైస్తవ పెళ్ళి. మా అల్లుడి గారు ఒక పాస్టర్ గారు. పెళ్ళి అవదనుకున్న దానికి దేవుడు మంచి దైవ సేవకుడు నా కూతురికి భర్తగా తీసుకొచ్చి అందరూనండి మరి పెళ్లి చేస్తారు. ఆ రోజుల్లో మా పిల్ల పెళ్ళికి మా దగ్గర ఏముందనుకో ఏమీ లేకపోయినా నా కుమారుడు 1000 మందికి భోజనాలు పెట్టాడు. మా వాళ్ళందరూ దేవుడిని నమ్ముకున్నారు. మా అమ్మ అక్కలో 4 దేవుళ్ళు నమ్ముకున్నారు మా అమ్మతో పాటు. పిల్లలకి అందరూ సాయిమొత్తిలో క్రైస్తవ పెళ్ళిళ్ళు చేయలేకపోయారు, హిందూ పెళ్ళి చేసేసారు. కొంతమంది అలా ఉండిపోయారు. కానీ నేను ఒక పట్టుదల మీద, నేను ఏదన్నా సరే దేవుడు చేస్తాను, నేను క్రైస్తవ పెళ్ళి చేస్తాను. మా చుట్టాలందరూనండి, తెలుసున్న వాళ్ళందరూ స్నేహితులతో సైతంగా 1000 మంది అవ్వారండి. క్రైస్తవ పెళ్ళి అంటే ఎంతో ఘనంగా జరిగిందండి. మరి మా అమ్మాయి పెళ్లి చూసిన మా అన్నయ్య ఎప్పుడైతే నిశ్చితార్థాలకు వచ్చి మా అల్లుడిని చూశారో అప్పటి నుంచి మా ఇంటికి రావడం మొదలెట్టాడు, నాతో మాట్లాడటం మొదలెట్టాడు. అల్లుడి గారు చాలా బాగుంటారు, మంచి ప్రవక్త. అందుకని మరి మా అల్లుడిని చూసిన వాళ్ళు, ఆ పెళ్లి చూసిన వాళ్ళు అందరూ ఎంతోమంది యేసుప్రభు గొప్ప దేవుడు అని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పేసి వెళ్ళిపోయారు. పెళ్ళి అవ్వాక చాలా ఘనంగా పెళ్లి జరిగింది. మరి అలాగ మరి దేవుడు ఏ విషయంలో కూడా మమ్మల్ని సిగ్గుపరచలేదండి ఆయన నమ్ముకున్నందుకు. ఒకటే అండి, మనం అవునంటే అవును, కాదంటే కాదు, అబద్ధం ఆడకూడదు. ఆయన దగ్గర మనం యథార్థంగా బతకాలి, నీతిగా బతకాలి. ఆయన చెప్పింది అది కదా, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకమంటున్నాడు. దాని ప్రకారంగా మనం జీవించినప్పుడు దేనిలో కూడా మనం పడిపోం. వస్తాయి కష్టాలు, ఎవరికి వస్తాయంటే మంచి వాళ్ళకి వస్తాయి, ప్రార్థన చేసే వాళ్ళకి వస్తాయి. కానీ నేను చాలా ఎదుర్కొన్నాను. కానీ ఎప్పుడు దేవుడు నా చేయి విడిచిపెట్టలేదండి. కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు నాతో ప్రతిసారి మాట్లాడి నన్ను మా పాప పెళ్ళి ఎలాగ అవుతుందో దేవుడు చూపించాడు, ఆయన ఎలా వస్తారో చూపించారు. అలా మరి నాకు మా పాపకు 3 మగపిల్లలు పుడతారని దేవుడు నాకు దర్శనంలో చూపించాడు. అలాగే ఫస్ట్ బాబు పుట్టాడు, కానీ ఆ బాబు ఆపరేషన్ వల్ల ఒక 4 సంవత్సరాలు ఉండి చనిపోవడం జరిగింది. తర్వాత 2 బాబులండి. దేవుడు మరి ఎంతో అద్భుతం చేసి మంచి సేవలో నా కూతుర్ని దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. మంచి సేవా పరిచర్య చేస్తున్నారు. నాకు కూడా మళ్ళీ 2004లో మా పాప బాప్తీసం తీసుకుంది కదా, అప్పుడు నాకు బలహీనత వచ్చిందండి. పేగులన్నీ పాడైపోయినాయి. మళ్ళీ ఎండోస్కోప్, కొలోస్కోప్ అని ఇక్కడ కాకినాడలో చేయించుకున్నాను. అప్పుడు 3 రోజులు కోమాలోకి వెళ్ళిపోయానండి. నేను 3 రోజులు కోమాలోకి వెళ్ళిపోతే ఇంట్లోనే ఉన్నాను. మా ఆయనగారు డ్యూటీకి వెళ్ళారు, ఎవ్వరు తీసుకెళ్ళలేదు. తర్వాత అదే పరిస్థితి మళ్ళీ మా పాప పెళ్ళయ్యాక నాకు మా బాబుకి వివాహం జరగడం జరిగింది. మరి మా బాబుకి కూడా మా కోళ్ళు ఎలాగొస్తుందో దేవుడు ఆటోలో వచ్చినట్టుగా నాకు చూపించాడు ఆ అమ్మాయిని. అప్పుడు ఇష్టపడి ఈ ఊళ్ళో కాకినాడలోనే మా అబ్బాయి కూడా వివాహం జరిగింది. అప్పుడు 2000 మళ్ళీ ఈ టైంలో నాకు మళ్ళీ వచ్చిందనమాట ఈ పేగులు బాధ. మరి ఫస్ట్ ఎప్పుడో పాడైపోయినాయి కదండి. కాకినాడ ఏ హాస్పిటల్లో లాభం లేదన్నారు. హైదరాబాద్ తీసుకెళ్తే నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు అత్తమాను మా అమ్మగారు ఊరు వెళ్ళి సేవ చేయమని బ్యాగ్ వేసుకున్న ఈదులంతా తిరగనట్టు చూపించేవాడు. నేను ఒకటే అనేదాన్ని, ప్రభువా నన్ను మాత్రం మా అమ్మగారు ఊరు తీసుకెళ్ళకు, మా అన్నయ్యలు, మా ఎక్కలు, మా చిన్నాన్నలు ఉంటారు, ఏ ఊర్లోనే తీసుకెళ్ళి, కాకినాడ తీసుకెళ్ళి ఎక్కడన్నా సేవ చేస్తాను, ఒకళ్ళు మాత్రం సేవ చేయను ప్రభు అని నేను ప్రార్థన చేసుకున్నాను. అయితే మరి అలాగ పేగులు పడి హైదరాబాద్ తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నీ పరిచర్య నేను చేస్తాను ప్రభా, నన్ను స్వస్థపరిచి అన్నప్పుడు హైదరాబాద్ వెళ్తే 10,000 కట్టించుకొని అన్ని టెస్టులు చేశారు. పొద్దున్న సాయంత్రం వరకు అలా పరగడుపుతూ ఉంటే మా అబ్బాయి కూడా నేనే వెళ్ళాం. అయితే ఎంతో అద్భుతంగా అన్ని నార్మల్ వచ్చేసినాయి. మళ్ళీ రాత్రి బస్ ఎక్కేసి పొద్దునకి వచ్చేసినప్పుడు అప్పుడు నేను మళ్ళీ మామూలు అయిపోయాను. తగ్గిపోయింది కదా, మళ్ళీ సేవకు వెళ్తా అన్న మాట మర్చిపోయాను, సేవకు వెళ్తలేదు. అప్పుడు తిమోతి కల్లో ఆకాశంలో స్కూటర్ వేసుకుని వచ్చి నన్ను ఎక్కించుకుని రామ్మా ఎక్కు అన్నాడు. ఎక్కించుకుని మా అమ్మగారు ఊళ్ళో బ్రాహ్మణ వీధి ఉంది, అక్కడ దింపాడు అనమాట. దింపేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇదేంటి ఇక్కడ దింపాడు అని చూస్తే మా మేనగోళ్ళే ఆవిడ, మా అమ్మగారింటి పేరు ఆవిడే. ఆ అమ్మాయి కనపడింది అనమాట. వాళ్ళ జీవితంలో పెళ్ళయింది, వాళ్ళ ఆయన వదిలేశాడు, వాళ్ళ కూతురు పెళ్ళయింది, వాళ్ళ అల్లుడు వదిలేశాడు, ఇలాగా రకరకాల పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ ఇంటికాడ చూపించాడు.
ఒకప్పుడు నేను ఆ బ్రాహ్మణ వీధి అంతా తిరిగిన దాన్ని. నా ఫ్రెండ్ కూడా బ్రాహ్మణ వీధిలో ఉంది, ఆ చల్లగారు అమ్మాయి అని. అయితే అది ఏదో నాకు తెలుసు, కానీ అది కొత్తగా ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నాకు కళ్ళలో చూపించాడు. అప్పుడు మళ్ళీ నేను ప్రార్థన చేసుకుంటే, తిమోతి వచ్చి ప్రార్థన చేయించుకుంటే, నేను వాకాడు వెళ్ళమంటున్నాడమ్మా దేవుడు అని మళ్ళీ ప్రవచనం వచ్చింది నాకు. ఆ ప్రవచనం ద్వారా నేను వాకాడు వెళ్ళడం జరిగింది. నేను వెళ్దామన్నా వాళ్ళు ఇంటికాడ లేరు, తలుపు తాళవేసి ఉంది. నాకు ఎవరైతే దేవుడు దర్శనంలో చూపించారో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది మా మేనగోళ్ళు, మా అన్నయ్య గారు అమ్మాయి దేవుడు నమ్ముకొని నా ద్వారా తనము నేను వెళ్ళామన్నమాట. దేవుడు ఏది చెప్పాడో ఏది చూపించాడో ఆ ఇంట్లో పరిస్థితి అలా ఉందన్నమాట. దేవుడు మరి నేను అప్పటి నుంచి వాకాడు పరిచయకి వెళ్తున్నాను. దేవుడు వాళ్ళ ఇంటిని బాగు చేశాడు, వాళ్ళ కూతురు కాపురాన్ని స్థిరపరిచాడు. కానీ మరి ఒక్కటండి, దేవుళ్ళలోకి వచ్చాక ఖచ్చితంగా నిలబడాలి. ఆఖరి టైంలో వాళ్ళు అలా నిలబడలేకపోయారు. అయినా ఇప్పటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు ఇంకా బాప్తీసాలు పొందలే, కానీ నా ద్వారా మా పిన్ని గారు, మా అమ్మ తోటికోళ్ళు ఆవిడ దేవుడిని నమ్ముకుని బాప్తీసం పొందింది, క్యాన్సర్ నుంచి విడుదల పొందింది. తర్వాత వాళ్ళ కొడుకులు వాళ్ళ కోడళ్ళలో ఇబ్బంది పెడతంతో బాప్తీసం పొందిన ఆ చేతితో పని చేసేస్తే మళ్ళీ క్యాన్సర్ ఇదైందనమాట. కానీ మా పిన్ని బాప్తీసం పొందింది నా ద్వారానే, అవసర పేరు నడిపించాను. తర్వాత నేను వారం వాళ్ళ ఇంటికి వెళ్ళేదే ప్రార్థన చేస్తాను. ఇప్పుడు అక్కడ అలా అందరింటికి వారం వెళ్ళి నేను ప్రార్థన చేసి వస్తాను. అయితే బావారాన్ని వేళింగ్లో దిగి బావారం వెళ్ళాలి. అక్కడ నాకు గుడి చెరువు ఉంటుంది. దేవుడు ఎన్నిసార్లు దర్శనాన్ని చూపించాడు. ఒక ఆవిడ అడిగింది, మా ఊరు రండి సేవకని. నువ్వు రమ్మంటే నేను రావడం ఏంటి, దేవుడు నాకు చూపించాలి కానీ అని నేను అడిగాను. దేవుడు మరి నాకు ఆ ఊరిని చూపించి ఆ ఇల్లుని చూపించాడు. ఎవరింటికి అయితే ప్రార్థనకి వెళ్తాను, వారం బావారం వెళ్తానండి. వేళింగ్లో దిగి ఎన్నో పరిస్థితులు, నా అనారోగ్యం ఎన్నిసార్లు నేను చనిపోతూ ఉంటాను, చివరి దాకా వెళ్ళిపోతాను, వచ్చేస్తాను, చివరి దాకా వెళ్ళిపోతాను, మళ్ళీ దేవుడు వెనక్కి తీసుకొచ్చేస్తాడు. ఈ గ్యాస్ వల్ల షుగర్ వచ్చేసింది నాకు. మా అబ్బాయి పెళ్ళాక ఈ షుగర్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కానీ అయినా మరి నేను ఒక్కదాన్నే సేవకు వెళ్తాను. మా కోడల్ని మా అబ్బాయిని తీసుకెళ్తాను. ఒక్కొక్క వారం మా అబ్బాయి తీసుకెళ్తాడు. మా కోడలు అయితే తను నాతో పాటలు పాడుతుంది, ఆరాధన చేస్తుంది, తను కూడా తీసుకెళ్తాను. మా అబ్బాయికి కూడా 2 అమ్మాయిలు, వాళ్ళు కూడా బాగా పాటలు పాడతారు. మా పిల్లలు చిన్నపిల్లలే. మరి అలా దేవుడు పరిచర్లో కూడా దేవుడు వాడుకుంటున్నాడు నన్ను. మరి దేవుడు గొప్ప అభిషేకం ఇచ్చి మరి ఏదన్నా సరే నేను వెళ్ళిన కాడ ఎన్నో అద్భుతాలు. బావారు వెళ్ళిన కాడ వాళ్ళకి ఉద్యోగం, వాళ్ళ ఆయన తాగేసేవారు. ఆ పిల్లోడికి 10th 4 సంవత్సరాలు ఫెయిల్ అయిపోయాడు. ఏముండేది కాదు, వాడేడిపోయిన ఇల్లు ఉండేది. కానీ నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు, నేను చెప్పాను మీరు బాగుంటారని, మీ బాబుకు ఉద్యోగం వస్తుందని. వాళ్ళు ఎవరి చుట్టాల ద్వారానే చెన్నైలో ఉద్యోగం వచ్చింది. 10,000 జీతం కానించి ఇప్పుడు 50,000 జీతానికి వచ్చాడు. ఆ ఇల్లు అంతా బాగు చేయించుకున్నారు, అన్నీ చేయించుకున్నారు. ఆ కుటుంబం కూడా బాప్తీసం పొందాలి. అక్కడ 5 కుటుంబాలు వస్తున్నాయి. మరి మగోళ్ళు రారండి, వినరు అంటే ఆడవాళ్ళే వస్తారు. మరి ఆ 2 గ్రామాల్లో ఎంత బలహీనతగా ఉన్నా మరి నేను ఆదివారం వృత్తిలోకి నేను పరిచర్కి వెళ్తాను. మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తూ ఉంటాను. మరి అలా కూడా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకసారి ఎప్పుడు అనుకున్నాను, ప్రభా నీ సేవ చేస్తాను, నేను అందరికీ ప్రార్థన చేస్తాను అనేసి ఇదని బాగోనప్పుడు. అయితే దేవుడు అదే మాటను తీసుకుని మళ్ళీ నాకు పరిచర్య అప్పచెప్పాడు. మరి అలా నేను సేవకు కూడా వెళ్తున్నాను. దేవుడు ఎన్నో విషయాల్లో మరి నా జీవితంలో ఎన్నో ఊహించరాని కార్యాలు చేశాడు. మరి నాకు మంచి ఆరోగ్యం కావాలని మరి దేవుని సన్నిధిలో ఆత్మాను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే తిరగడానికి ఇక్కడ బస్సు ఎక్కాలి, వెళ్ళాలి, అక్కడ దిగి 2 మైళ్ళు నడవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ బస్సు ఎక్కాలి, మళ్ళీ అలా కొన్ని ఇబ్బందుల వల్ల. అయినా ఏ ఇబ్బంది అన్నా కానీ ఏ వారం మానకుండా దేవుడు వెళ్ళడానికి కృపనిస్తున్నాడు. మరి మొన్న సంవత్సరం కూడా చాలా బలహీనరాలను అయిపోయాను. మొన్న మే నెలలో నేను అప్పుడే 2 సార్లు ఎండోస్కోప్ పరీక్షలో గొంతు పరీక్ష, పేగుల పరీక్ష చేయించుకున్న. నా పేగులు ఫస్టే పాడైపోయినాయి కదా. మళ్ళీ మొన్న మే నెలలో అలా చేయించుకున్నప్పుడు నేను చనిపోతాను అనుకున్నాను. ఒకటే అడిగాను, ప్రభా నీ చిత్తమైతే తీసుకోలేకపోతే నన్ను బ్రతికించుకుని సాక్షులుగా వాడుకో అని నేను ప్రార్థన చేసుకున్నాడు. దేవుడే మళ్ళీ స్వస్థపరిచాడు, ఏమీ లేదని చెప్పారు. మే నెలంతా మళ్ళీ రెస్ట్ తీసుకుని మళ్ళీ సేవలోకి వెళ్ళడానికి దేవుని కృపనిచ్చాడు. ఇలాగ మరి చాలా విషయాల్లో నా బిడ్డల జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. నా భర్త లేకపోయినా ఏనాడు మేము ఎవరికి చేయి చాచలేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా దేవుడు మమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టి నా బిడ్డల్ని నన్ను సేవలో వాడుకుంటున్నాడు. యజమానులు లేకపోయినా మరి ఆయనే యజమానిగా దేవుడుగా ఉండి మరి నేను హిందువత్వంలో పొందలేని ప్రేమను దేవుళ్ళలో పొందుకున్నాను. దేవుడు ఎన్నో విషయాల్లో నన్ను లేవనెత్తాడు. మరి నేను పూజలు చేసినప్పుడు నాకు మనశ్శాంతి లేదు, చెప్తున్నాను. ఇంట్లో ఆయనతో నాకు గొడవలు ఇలాగే ఏదో మరి లేవరకం
తిండి లేకపోవడం ఇలాంటివన్నీ భరించాను. కానీ భర్త లేకపోయినా ఏనాడు పత్తులేను. మరి నా జీవితంలో నా బిడ్డ, నా కుమారుడు, నా కోళ్ళ మనవలు, నా కుమార్తె, అల్లుడు, మనవలు, మేమందరూ దేవుని పరిచర్లో దేవుడు మమ్మల్ని చాలా బాగా వాడుకుంటున్నాడు. మరి ఎన్నోసార్లు నా జీవితంలో ఒకసారి అనుకుంటాను, ఎన్నో పరిస్థితులు అప్పుడు దేవుడు అలా చేయి పట్టుకుని లేపినట్టుగానే తీసుకొస్తాడండి. ఎన్నో మాకు రుణాలే కాదు దేన్నన్నా విడుదల చేసి ఈ రోజుని మాకు ఒక ఉన్నత స్థానంలో ఉంచాడు. మరి మా అబ్బాయికి లారీ, మరి వాళ్ళ నాన్నగారు చనిపోయాక లారీ నేర్చుకున్నాడు కదా. ఒక లారీ ఉండేది, ఇప్పుడు 2 లారీలు ఉన్నాయి మాకు. దాని మీద నడుపుతూ ఉంటాడు. మన సంవత్సరంలో మా బాబు బండి దగ్గరికి వెళ్ళి వస్తుంటే పడిపోయాడు. కాలుకి దెబ్బ తగిలేసింది. తగిలేస్తే కట్లు వేయించాం కానీ నెలలకు తగ్గినట్టు తగ్గి తర్వాత తగ్గలేదు. నరం కట్ అయిపోయిందంటే మొన్న 2024 జూలై 15వ తారీఖున ఆపరేషన్ చేయించాం. మరి నేను ఎంతో బాధపడుతూ ఉండేదాన్ని. అయ్యో కష్టపడి బిడ్డ, పిల్లలు చిన్నోళ్ళు, పాపకి 10వ సంవత్సరం, పెద్ద పాపకి, చిన్న పాపకి 8వ సంవత్సరం. మా మనవలకి పెద్ద పాప 5 చదువుతుంది, చిన్న పాప 3 చదువుతుంది. ఇలా చిన్నపిల్లల ప్రభా ఏంటి బిడ్డ ఇలాగా ఆపరేషన్ అయింది కాలుతా అన్నప్పుడు దేవుడు మాట్లాడి మళ్ళీ స్వస్థపరిచాడండి. అనేక మంది ప్రార్థన ద్వారా, దైవ సేవకులు ప్రార్థన ద్వారా దేవుడు మళ్ళీ స్వస్థపరిచి ఇప్పుడు బాగున్నాడు బాబు. 6 నెలలు అయింది. ఈ జనవరి నెల నుంచి డ్యూటీకి కూడా వెళ్తున్నాడు. అలా దేవుడు అడుగువాడి కంటే ఊహించేవాడి కంటే అత్యధికంగా చేయగల దేవుడినని నేను ఒక్కోసారి అడగని విషయాలు కూడా దేవుడు నా జీవితంలో ఎన్నో మేళ్ళు చేశాడండి. ఒక్కొక్కసారి మరి నా జీవితంలో అలసిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ప్రతిసారి నన్ను చేయి పట్టుకుని లేవనెత్తాడండి. వాక్యం ద్వారా, మాటల ద్వారా చాలాసార్లు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడతాడు. మరి అలా దేవుని కృపలో దేవుడు నాకు సహాయం చేశాడండి. అందుని బట్టి కూడా దేవునికి వందనాలండి. తీసిన సాక్ష్యం దేవుడు దీవించాడు. చాలా వందనాలు సిస్టర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. ఈ సాక్ష్యం ద్వారా దేవుడు నామం మహిమపరచబడును గాక. సిస్టర్, మీ సాక్ష్యాన్ని చూసుకుంటే ఒకప్పుడు బాగా భక్తిగా విగ్రహారాధన చేసే హిందువులు. సో మీ అత్తగారు తరఫున కానీ మీ అమ్మగారి తరఫున కానీ అందరూ పూజలు హిందువులే. సో మీ భక్తి జీవితం చూస్తే మీరు కనక మహాలక్ష్మిని పూజించేవారు, ఆంజనేయ స్వామిని పూజించేవారు, సంతోషి మాతని కార్తీక మాసంలో ఇంకా 40 రోజులు బాగా చేసేవాళ్ళు శివుడికి, ఎంతో నిష్టగా. అవును, వీరభద్ర సంబరాలు, నోములు, వ్రతాలు అని చాలా భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు చేస్తూ మీరు ఉండేవారు. మీ కుటుంబంలో ఇంకా మారని వాళ్ళు, మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఇంకా మారని వారి నుంచి మీకేమైనా వ్యతిరేకతలు వచ్చాయా? మీ యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు అని? దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రం అలా ఉండాలేటి, పర్వాలేదు, అన్ని చేయొచ్చు అని మా చుట్టాలు ఒక ఆవిడ అనేది. దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రం అందరూ అలా ఉంటారేటి, ఖచ్చితంగా ఉంటారేటి, మీరు అదే ఇలా తినొచ్చు, అలా పూజలకి రావచ్చు, వ్రతాలకు రావచ్చు. మేము దేనికి వెళ్ళలేదండి. మేము పూజలకు కానీ, వీరభద్రుల సంబరాలకు కానీ, వ్రతాలకు కానీ, ఇంకా మేము దేవుణ్ణి నమ్ముకున్నాక హిందూ శాస్త్రం అంతా వదిలేసాం. వచ్చిన వ్యతిరేకతలు మా పాప పెళ్లి విషయంలోనే ఎంతో మంది హిందూ పెళ్లి చేయమని నన్ను బాధ పెట్టారు. నేను చేయలేదండి. క్రైస్తవ పెళ్లి దేవుడే చేస్తానని దేవుడే చేశాడు. అంతవరకు మేము అలా నిలబడ్డాం. మా ఆయన గారు చనిపోయిన 4 సంవత్సరాలకు మా పాప పెళ్లి చేసాం. ఈ 4 సంవత్సరాలు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాం మేము. చాలా వందనాలు సిస్టర్. ఇప్పుడు క్రైస్తవానికి వ్యతిరేకంగా మతోన్మాదం ఎక్కువ అయిపోయింది. చాలా మంది ఏమంటారంటే ఈ క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అని అంటారు. మీరు కూడా ఒకప్పుడు నిష్ట కలిగిన హిందూ కాబట్టి మీరు హిందూగా ఉన్నప్పుడు మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా? మీరు డబ్బులు తీసుకొని యేసుప్రభుని నమ్ముకున్నారా? అస్సలు అలా కాదు. ఎప్పుడు మేము ఎవరి దగ్గర తీసుకోలేదు, ఇప్పటికీ తీసుకోలేదు. మేము ఖచ్చితంగా విశ్వాసం మీద నిలబడ్డాం. దేవుడు, ఎందుకంటే అమ్మ చిన్నప్పటి నుంచి, మా అమ్మ దేవుళ్ళో ఉంది కాబట్టి మా చిన్నప్పటి నుంచి దేవుని చూసాం మేము. మా అమ్మతో పాటు ఆ ప్రార్థనా జీవితాన్ని చూసి మేము దేవుళ్ళలోకి వచ్చాం. మమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు. మాకు వచ్చిన కష్టాన్ని బట్టి, దేవుడు మాకు ఇచ్చిన స్వస్థతను బట్టి ఆయనలో నిలబడగలిగాం. ఆ కష్టం రాగానే దేవుడు తీర్చగలడు. ఎందుకంటే మేము పూజలు చేసినప్పుడు ఆ కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు మాకేమీ ఉపయోగం లేదు. ఏ దేవత, ఏ దేవుడు రక్షించలేదు. ఇన్ని పూజలు చేసాం. కానీ యేసుప్రభులోకి వచ్చాక మాకు దేవుడు ఇంత గొప్ప సహాయం చేశాడు. ఆయనే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు అని మేము దేవుని యందు విశ్వాసం ఉంచి నిలబడ్డాం. మీరు హిందూగా ఉన్నప్పుడు కనీసం ఇలా డబ్బులు ఇస్తాము మా యేసుప్రభులోకి రండి అని అన్న క్రైస్తవుడు ఒక్కడన్నా కనపడ్డాడా మీకు? అసలు నేను ఎప్పుడు ఎవరిని చూడలేదండి అలా. సో ఇది కేవలం పుకార్ అయితే. అంతే అండి. సో మీ సాక్ష్యం చూసుకుంటే మీరు 3 సార్లు మీకు ఆపరేషన్స్ అయ్యాయి. సో మీ స్టమక్ ఆపరేషన్ ఉన్నప్పుడు
అప్పుడు మీరు యేసు ప్రభుని కళ్ళారా చూసి దర్శనం చూసాం. పొందుకొని దేవుడు ఆయన నన్ను స్వరాన్ని విని విని మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారే తప్ప నమ్ముకున్నాం. ఎవరో డబ్బులు ఇస్తేనో లేకపోతే బలవంత పెడితేనే కాదు అంటే కాదండి. అవును. సో మీ భర్త గారు కూడా కన్ను పోయింది అని పోయిన వల్ల అన్నప్పుడు మరి దేవుడు ఆయన కూడా ప్రార్థన చేసుకుంటే ఆయన కూడా స్వస్థత కలిగింది. కలిగిందండి. మా పెద్ద అక్కలాగా దేవుడిని నమ్ముకుంది, మంచి ప్రార్థన చేసి పాటలు పాడేది. తన ద్వారా కూడా నేను దేవుళ్ళో నిలబడగలిగాను, నేర్చుకోగలిగాను కూడా దేవుళ్ళో. మీ అమ్మగారు కూడా 40 సంవత్సరాల వరకు ఆవిడ హిందువురాలుగానే వీరభద్రుల పూజలు అన్ని చేసేవారు, వ్రతాలు, నోములు, కార్తీక మాసాలు అన్ని చేసేవారు. కానీ ఎప్పుడైతే మరి దేవుడు మా అమ్మతో మాట్లాడాడో మా చెల్లి గురించి అప్పటి నుంచి దేవుళ్ళలోకి వచ్చేసారు. అవును. సో మీ అమ్మగారు కానీ మీరు కానీ యేసు ప్రభు ఎంతో మంది ఆశపడి కలలు కనే యేసు ప్రభు దర్శనాన్ని పొందుకొని ఆయన స్వరం విని మీరు గొప్పగా ఈ విగ్రహాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు వచ్చేసామండి. మా అమ్మ కూడా అంతే అండి. మా అమ్మ దేవుడి దర్శనాలు చూసేది, ఓకే, మరి అన్ని దేవుడి గురించి చెప్పేది మా అమ్మ కూడా. అవును. చాలా వందనాలు సిస్టర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. విన్నారు కదా సిస్టర్ మంగాయమ్మ గారి అద్భుత సాక్ష్యాన్ని. మరి తను కూడా ఒకప్పుడు హిందువుల కుటుంబంలో పుట్టి మరి వారి అత్త ఇళ్ళు కానీ తల్లి ఇళ్ళు కానీ అందరూ హిందువులుగా ఉంటూ విగ్రహారాధన చేస్తూ ఎన్నో దేవుళ్ళకి మొక్కుతూ పుణ్యక్షేత్రాలు తిరుగుతూ మరి వ్రతాలు నోములు అంటూ ఎంతో నిష్టగా హిందువులుగా బ్రతికిన వారి జీవితంలోకి మరి అనారోగ్యం వచ్చినప్పుడు ఆపరేషన్ పడి మరి డాక్టర్లు కష్టం అని అన్నప్పుడు మరి అటువంటి సమయంలో మరి వారు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని దర్శించి తన స్వరాన్ని వినిపింపజేసి మరి ముట్టి స్వస్థపరిచి ఆ స్వస్థత ద్వారా హైందవులుగా ఉన్న వీరు మహా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకొని ఆయన రక్షణలోకి వీరు నడిపింపబడ్డారు. కాబట్టి ఇంత గొప్ప స్వస్థత సాక్ష్యాన్ని మీరు విన్నారు కదా. సో ఇటువంటి స్వస్థత సాక్ష్యాలు మీ జీవితంలో కూడా రాబోతున్నాయి. ఇంకా ఏదైనా సందేహంతో ఇంకా ఏదైనా ప్రశ్నలతో మీరుండి ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోకుండా ఉంటే ఇదే మీకు ఒక సజీవ సాక్ష్యంగా ఉంటుంది. సో మీ జీవితంలో కూడా యేసు ప్రభు స్వస్థతలు చేయాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీకు రక్షణ దయచేయాలని, పాప క్షమాపణ ఇవ్వాలని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు కూడా యేసుక్రీస్తు ప్రభుకి ఒక్కసారి ప్రార్థన చేసుకొని, యేసు ప్రభువా నువ్వు నిజమైన దేవుడైతే నన్ను కూడా దర్శించు, నాకు కూడా నీ స్వరాన్ని వినిపింపజేయి అని ఒక్క ప్రార్థన మీరు చేసుకున్నట్లయితే సజీవము గల దేవుడు మీకు కూడా తన దర్శనాన్ని ఇచ్చి మిమ్మల్ని కూడా ఆయన రక్షణలోకి నడిపిస్తాడు. కాబట్టి ఈ సిస్టర్ సాక్ష్యం ద్వారా మీరందరూ ఆశీర్వదింపబడ్డారని కోరుకుంటున్నాము. అలాగే మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకొని మౌనంగా ఉండడానికి మీకు ఆ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి కింద నెంబర్ కాల్ చేయండి, మీ సాక్ష్యం మాతో పంచుకోండి. మా ద్వారా వేల మంది మీ సాక్ష్యం విని ఆత్మీయంగా బలపడులాగున మీ సాక్ష్యం ఒక కారణంగా ఉండాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్ సిస్టర్.